వందనాలండి. ఈరోజు జూన్ 25. పని రాక్షసులు. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? వర్క్ ఆల్కహాలిక్స్ని పని రాక్షసులు అని అంటారని నేను నిన్ననే తెలుసుకున్నాను. కీర్తన 127:2లో మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కష్టపడకూడదని దేవుడు ఎప్పుడు చెప్పలే. పైపెచ్చు అది దేవునికి మహిమ. అయితే విశ్రాంతి లేకుండా పనిచేయట, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయట అనేది మన దేవుడు మన అవసరాలకు సమకూర్చలేడనే భావన వెల్లడి చేస్తుంది. మనందరికీ తగినంత విశ్రాంతి, ఆహ్లాదము అవసరం. ఈ వచనం చదివి సోమరిగా ఉందామనుకోకండి. ఎందుకంటే సామెతలు 18:9లో పనిలో జాగు చేయువాడు నష్టం చేయువానికి సోదరుడు అని ఉంది. అంటే సోమరి నష్టపరచువానితో పోల్చబడ్డాడు. నేను చాలా బిజీ అనే మాట ఈనాడు అందరి నోట వింటున్నాం. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, అధికారులు, పెద్ద కంపెనీలలో పనిచేసేవారు, వ్యాపారస్తులు, ఐటీ వాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు, విలేకరులు, పాస్టర్లు, టీచర్లు అందరూ బిజీనే. కాసేపు కూర్చొని తమ జీవితం ఎట్టుపోతుందో ఆలోచించుటకు టైం లేదు ఎవరికి. వ్యక్తిగతంగా ఈ బిజీ అనే మాటకు నేను చెప్పే అర్థం ఏమంటే, ఇంగ్లీష్లో బిజీ, BUSY, it stands for being under Satan's yoke. బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అంటే సైతాను కాడి కింద ఉండుట. కష్టపడి పనిచేసి బాగా పనిచేసి చాలా సంపాదించుకోవాలి అని సైతాన్ ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇందులో దేవునికి స్థానం లేదు. పైనున్న వాక్య భాగాన్ని మరొకసారి చదవండి. మనమే పని చేసినా అందులో దేవుడు లేకుంటే అది వ్యర్థమే. మనకు చేతనైనంత వరకే సరిపడా ఉద్యోగం కానీ పని కానీ దేవుడిస్తాడు. మత్తయి 25:15లో యజమాని తలాంతులు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకు పని వాళ్ళకి ఇచ్చడం మనం చూడగలం. మితిమీరి పనిచేయట, కష్టపడి పనిచేయట అనేది ఆదాం పాపం వల్ల వచ్చింది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలన్నీ ఈ లోకంలోకి ఒక శాపంగా వచ్చాయి. భూమి శపించబడింది కాబట్టి రావాల్సినంతగా రాబడి రావటం లేదు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల ఉద్యోగాల్లో కూడా సరైన జీతాలు లేవు. అందుకనే చాలామంది ఈ పని రాక్షసులు అయిపోతున్నారు. అదొక పిచ్చిలాగా ఉంటుంది. ఒక తాగుబోతు ఏ విధంగా తన అలవాటుకు బానిసైపోతాడో అదేవిధంగా పనికి బానిసలైపోతున్నారు. అందుకే ఇటువంటి వారిని వర్క్ ఆల్కహాలిక్స్ అంటారు. ఇంగ్లీష్లో ఎందుకు అలా అంటారంటే ఆల్కహాల్ అంటే తాగుడు బానిసైన వాళ్ళు తగ్గించుకోలేరు కదా, అందుకని. ఉద్యోగం అనేది వారి గుర్తింపు, గౌరవం అయిపోయింది కాబట్టి మిగిలిన ప్రాధాన్యతలు వాళ్ళ ముందు కనపడటంలే. కొందరు ఉన్నదాంతో తృప్తి చెందక దురాశ పరులవుతున్నారు. 1 తిమోతి 6:6లో సంతుష్టి సహితమైన జీవితం లాభదాయకం అని చెప్పబడిన మాట జ్ఞాపకం రాదేమో. వాళ్ళ దురాశను కుటుంబంలో అన్ని సమకూర్చాలిగానో, లేక దేవుడు మమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడో, లేక పిల్లలు చదువులు ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయనో ఇట్లా ఏదో ఒక ముసుగుతో కప్పేస్తారు. ప్రసంగి 2:24-25లో సొలొమోను చెప్తున్న మాటలు ఒకసారి చదువుకుందాం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరులకు మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంటే ఏది చేసినా కూడా దేవుడి సహాయం ఉండాలి అని. మోషే తన మామైన ఇత్రో సలహాతో పని భారం ఇతరులతో పంచుకునే పద్ధతి నేర్చుకున్నాడు. నిర్గమకాండం 18:21లో కనపడుతుంది. దానివల్ల మోషేకు పని తగ్గి కుటుంబంతో సమయం గడపగలిగాడు. కొన్నిసార్లు మన అనుదిన కార్యక్రమం వదిలేసి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అది కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి వారము ఉండదుగా. ప్రభు శిష్యులుగా ఉండాలనుకునేవారు పని రాక్షసులుగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, మీ బిడ్డలమైన మేము, మీ శిష్యులుగా ఈ లోకంలో ఉంటున్న మేము పని రాక్షసులుగా మిమ్మల్ని మర్చిపోయి మా అంతటి మేమే ఏదో చేసుకోగలము అని ఆలోచించకుండా కష్టపడుతూ మిగిలిన ఫలితం మీ మీద వదిలేసేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.